టీఆర్ఎస్ నేత గాదెరి కిషోర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రజా సంఘాలలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఈ ప్రజల కోసము నిరుద్యోగ యువత వాళ్ళ కోసం చేస్తున్నటువంటి సమస్య సహేతుకమైన సమస్య, నిజాయితీతో కూడుకున్నటువంటి సమస్య. మెగా డిఎస్సీ వేస్తా అని చెప్పినాం, ఏమని అడుగుతున్నారు. ఎంత సిగ్గుమాలిన చర్యలు ఉంటాయంటే, మేము వచ్చిన 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. బుద్ధున అదనకి ఏమైనా కొంచెమన్నా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద. మేము కదా నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం కంప్లీట్ చేసి పెడితే వచ్చినటువంటి కాగితాన్ని తీసుకొచ్చి పంచి 30,000 ఇచ్చినాను మాట్లాడతాడు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉంటుందా రేవంత్ రెడ్డి? నీకేమన్నా ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఆశా వర్కర్లు కలెక్టర్ ఎలకాడ ధర్నా వల్ల ఏమైంది, మా బతికేది, మా పరిస్థితి అని చెప్పేసి. పంచాయతీ సెక్రటరీలు జీతాలు వస్తలేవని పంచాయతీ, గ్రామ కార్మికులు జీతాలు వస్తలేవని పంచాయతీ. ఇంకేందో ఫేస్ రికగ్నైజేషను ఇంకేందో పెడతాను పెట్టిండి. ఇవాళ ఉద్యోగస్తులు పని చేయాలి, వాళ్ళ కోసం చేస్తారట. ఈయన మాట్లాడతాడు, ఫేస్ రికగ్నైజేషన్ పెడతాం, సెక్రటరీ నుంచి సెక్రటరియట్ దాకా పెడతా. సరే ఏమన్నా జావు, పరిశ్రమలు వెనుకకు మళ్ళీ పోతున్నాయి, దాని గురించి మాట్లాడవు. పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్తు, దాని గురించి మాట్లాడవు. రోజు 24 గంటల కరెంట్ విద్యుత్తు మాట్లాడవు. సమస్యల పరిష్కారం కోసం మాట్లాడతలేవు. ఏంది సమస్య అనేది మీకు అర్థం కావాలి, అది కూడా చెప్పాలి. మనం ఇట్లనే క్యాబినెట్లో ఒక 12 మంది మంత్రులలో 12 మంది మంత్రులు అవలగాలు ఉండరు కదా, ఓడోడు మంచిగా ఉన్నట్టుంది, వాడు అడిగినట్టు. ఏందా మరి అడ్మినిస్ట్రేషన్ నడుస్తలేదు, రేవంత్ ఇట్లా కాదు నడిపేది ప్రభుత్వాన్ని. మనం ఏదైనా తిప్పలబడి కొంచెం ప్రజల కోసం పని చేయాల్సి ఉంటుంది. ఆ రైతు రుణమాఫీ ఏందో, భరోసా ఏందో కొంచెం రివ్యూ చేసేదని అంటే ఏం చేయమంటాం అన్న. నన్ను ఎన్నిక కాగానే ఎంపీ ఎన్నికలు రాగానే 1000 పంపు అని చెప్పేసి ఆడ దమ్దమ్ చేసి పంపమందిరి. అది కాగానే మళ్ళీ మల్లికార్జున ఖార్గే నా కొడుకు పోటీ చేస్తున్న సంగతి చూడని చెప్పి, ఆ వేణుగోపాల్ నేను పోటీ చేస్తున్నా నా సంగతి చూడని చెప్పి, తెలంగాణలో నువ్వే చూసుకొని చెప్పి నా మీదనే పెట్టిరి. నేను మొన్న పోయినా ఆ పీసీసీ ప్రెసిడెంట్ మిగతా మంత్రులను నేద్దాము, అన్ని శాఖలు నాకానే ఉంటున్నాయి, మరి ఏదైనా చేద్దాము అని చెప్పేసి పోతే 5 నిమిషాలు టైం ఇవ్వలేదు. 5 నిమిషాలు టైం ఇవ్వకపోగా పోగానే చెప్పినటువంటి మాట, 3 రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి, ఒక 500 చూడిపో, తర్వాత మాడదాం కానీ వీటి గురించి అని పంపారు. ఇక నేను చావాలన్నా బతకాలన్నా, అది వాని పరిస్థితి. ఆ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఇక ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో సోయిలే కూడా మాట్లాడుతుంది. వాని బాధ అంతా అది. ఇప్పుడు ఏవో కడక జమ చేయాలి, కట్టేసేయాలి. ఇప్పుడు రైతు రుణమాఫీ చేసేందుకు 400 కోట్లు 400 ఎకరాలు తాకట్టు పెట్టి ఏందో ప్రైవేట్ సంస్థలకు వెళ్ళి పైసలు తెస్తా అంటుండు కదా, అలా కమిషన్ అర్జెంట్గా ఇప్పుడు ఢిల్లీకి పంపాలి, అది పంచాయతీ. రైతు రుణమాఫీ గురించి అనేటువంటి తర్వాత సంగతి. ఆ పేరుతోనే డబ్బులకు సంబంధించినటువంటి తాకట్టు